మతం మరియు ఆధ్యాత్మికత అనేవి చాలామంది తప్పుగా అర్థం చేసుకొని అవి పర్యాయ పదాలుగా భావిస్తారు. If you understand what religion means మతం గురించి మీరు అర్థం చేసుకున్నట్లయితే మతం అంటే ఏమిటి అంటే మూఢనమ్మకాలు, విశ్వాస వ్యవస్థలు, ఆధారాలు, పవిత్ర గ్రంథాలు. మతం ఎప్పుడూ చెప్పేదేమంటే భగవంతుడు బయట ఉన్నాడు అని. భగవంతుడు ప్రతి చోట ఉన్నాడు. most religion, they keep God outside. చాలా మతాలు భగవంతుణ్ణి బయటే ఉంచుతాయి. హిందువులు ఆయనను దేవాలయాల్లో లేదా ఇళ్లలో ఒక మూలలో, ముఖ్యంగా ఈశాన్య మూలలో ఉంచుతారు. ముస్లిములు పశ్చిమాభిముఖంగా నమాజ్ చేస్తారు. ఆధ్యాత్మికత చెబుతుంది, మన సనాతన ధర్మం కూడా చెబుతుంది, భగవంతుడు మనలోనే ఉన్నాడు. అందుకే ఆ పేరు వచ్చింది అంతర్యామి. అంటే మనలోనే నివసించేవాడు. ఎక్కడ ఉంటాడు? మన హృదయంలో మాత్రమే. కాబట్టి భగవంతుని సాన్నిధ్యాన్ని హృదయంలో అనుభూతి చెందడం అదే ఆధ్యాత్మికత. Religion maintains this status. God is always outside. భగవంతుడు ఎల్లప్పుడూ బయటే ఉన్నాడు అని మతం ఉద్ఘాటిస్తుంది. మరో విషయం ఏమిటంటే విశ్వాసాలు, నమ్మకాలు మొదట్లో మంచివే, కానీ ఒకవేళ మనం అలాంటి మూఢ విశ్వాసాలతోనే మరణిస్తే ఏ పురోగతి చెందకుండా ఎలాంటి మార్పు జరగదు. ఒక ఉదాహరణ ఇస్తాను. మీరు భగవంతుడు ఉన్నాడని నమ్ముతారు. ఆయనకి అంతా తెలుసు, అన్ని చోట్ల ఉన్నారని నమ్ముతారు. కానీ మీరు ఎప్పుడైతే ఆయనను ప్రతి చోట అనుభూతి చెందగలుగుతారో అదే ఆధ్యాత్మికత. That is spirituality. Knowing and feeling. Knowing is God, religion. Feelings, experiencing, perception. తెలుసుకోవడం, అనుభూతి చెందడం. తెలుసుకోవడం మతము, అనుభూతి చెందడం, గ్రహించటం ఆధ్యాత్మికత. మన ప్రయాణం ఆధ్యాత్మికతతో అంతమవుతుందా? లేదు. ఇంకా ముందుకు, మనం అనుభూతిని దాటి ఇంకా ముందుకు వెళ్ళాలి. ఉదాహరణకి నాకు దైవం యొక్క అనుభూతి కొన్ని రోజులు కలిగింది. 1 నెల, 1 సంవత్సరం. అది సరిపోతుందా? For example, if someone invites you, a very rich friend of yours, ఉదాహరణకి ఒక ధనవంతుడైన మీ స్నేహితుడు మిమ్మల్ని ఒక ద్వీపానికి, తన ఇంటికి ఆహ్వానించి అక్కడ మీకు 6 నెలల పాటు తన ఔదార్యంతో మీకు మంచి ఆతిథ్యం ఇచ్చి మిమ్మల్ని విందు వినోదాలతో సత్కరించాడు. ఆ ఆతిథ్యానికి మీరు పూర్తిగా ఫిదా అయిపోయారు. మీరు వావ్, అద్భుతంగా ఉంది అనుకుంటారు. ఇది చాలా గొప్ప ఆతిథ్యం, నేను ఈ గొప్ప ఆతిథ్యాన్ని ఆస్వాదిస్తున్నాను అని అనుకుంటారు. కానీ మీ హృదయపు లోతుల్లో మీరు ఏమి ఆలోచిస్తూ ఉండి ఉంటారు? నేను కూడా ధనవంతుడినైతే అనుకుంటారు. కాబట్టి ఆతిథ్యం గొప్పదే, కానీ ధనవంతుడిగా తయారవ్వటం ఇంకొక విషయం. దివ్య అనుభూతులు చాలా గొప్పవిగా ఉంటాయి, కానీ దివ్యతగా మారడం అనేది పూర్తిగా వేరే విషయం. కాబట్టి మనం భగవంతుని మీద నమ్మకంతో మొదలుపెట్టవచ్చు. ఈ అనుభూతికి పునాదినివ్వండి. దానికి ఫలితంగా తిరిగి మనం ఏదైతే అనుభూతి చెందుతామో ఆ విధంగా తయారవ్వడం. but my experience shows that even becoming that divinity, నా అనుభవం నుంచి నేను తెలుసుకున్నది ఏమంటే ఆ భగవంతునిలా తయారవ్వడం కూడా చాలా ఎక్కువే. అది కూడా భారం అవుతుంది. మీరు దాన్ని కూడా వదిలేయాల్సి ఉంటుంది. కాబట్టి కేవలం నమ్మకం నుండి అనుభూతికి, అనుభూతి నుండి తయారవ్వడానికి, చివరికి దాన్ని కూడా వదిలేయడానికి జరిగే ఒక ప్రయాణం. ఇవే నేను మీతో పంచుకున్న మన పరిణామంలోని 4-5 దశలు.